ఇక్కడ ఈ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆఫీసులో మరి విజయవాడకు చెందినటువంటి వాళ్ళు, అలాగే మరి ఇతర సింగనగర్కి చెందినటువంటి వాళ్ళు, పట్టమటకు చెందినటువంటి వాళ్ళు, అనేక మహిళలు, మరి యువకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ రోజున పార్టీలో చేరడం జరిగింది. అయితే వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, వీళ్ళ శ్రమని అధిక వడ్డీలు తీసుకుని మొత్తం సంపాదన అంతా కూడా దోచుకునేటటువంటి ఒక వ్యక్తి కంట్రోల్లో ఉంటూ అతను వాళ్ళని బెదిరిస్తూ వాళ్ళ సంపాదన అంతా లాగేసుకుంటూ, మరి వడ్డీ ఎంత కట్టినా కానీ ఇంకా కట్టలేదని చెప్పి వాళ్ళని దోపిడీ చేస్తున్నటువంటి ఒక అక్రమ వడ్డీ వ్యాపారస్తుడి గురించి చెప్పడం జరిగింది. దీని మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు కంప్లైంట్ని మేము తీసుకుని కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మరి మేము సంప్రదించి వాళ్ళ కంప్లైంట్ ఫార్వర్డ్ చేసి అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము చర్యలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలని చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి అక్రమ వడ్డీ వ్యాపారస్తులు అధిక వడ్డీలు కట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దని చెప్పి వీళ్ళకి మరి సలహా ఇస్తూ, అలాగే ఆ నేరస్తుడిని పట్టి తగినటువంటి చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఇలాంటి వాళ్ళ వల్ల పేద ప్రజల జీవితాలన్నీ కూడా నలిగి మరి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆర్పిఐ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తుంది. అలాంటి అక్రమ వడ్డీ వ్యాపారస్తుల భరతం పట్టాల్సిందిగా మేమంతా కూడా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్.